ఫ్రెండ్స్ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా ఈ ఆడియోతో ఇలాంటి వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. పర్ఫెక్ట్గా ఇలాంటి బీట్ సింగ్, స్లో మోషన్ అండ్ ఇలాంటి షేక్ ఎఫెక్ట్తో ఇలాంటి వీడియో చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా మీరేం చేసుకోవాలంటే నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి క్యాప్కట్ ప్రో వర్షన్ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. పైన పిన్ మెసేజ్లో ఉంటుంది. అక్కడ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ప్లే స్టోర్ నుంచి ఏదైనా ఒక VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకుని దాన్ని కనెక్ట్ చేసుకోండి. అండ్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని మీ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను నా వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. వీడియోని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నార్మల్ వీడియో మనకు ఈ విధంగా ఉంటుంది. సో నేను ఈ విధంగా ఒక స్లో మోషన్ నార్మల్ వీడియోని క్రియేట్ చేసుకున్నాను. ఈ విధంగా షూట్ చేస్తున్నాను. మీరు కూడా ఒక స్లో మోషన్ వీడియోని ఈ విధంగా షూట్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ వీడియో అనేది స్లో మోషన్ ఉంటే బెటర్. ఒక 10 సెకండ్ వరకు వీడియోని పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను సాంగ్ యాడ్ చేసుకున్నాను. ఆడియో మీద క్లిక్ చేసుకొని అండ్ సౌండ్స్ మీద క్లిక్ చేసుకొని సాంగ్ యాడ్ చేసుకుంటాను. సో నాకు కావాల్సిన సాంగ్ ఇక్కడ వీడియోలో ఉంది. వీడియో నుంచి సాంగ్ నేను యాడ్ చేసుకుంటాను. సో మీకు కూడా ఆ సాంగ్ కావాలంటే, ప్రీవ్యూ వీడియోలో ఉన్న సాంగ్ కావాలంటే నేను మీకు ప్రీవ్యూ వీడియో ఇచ్చేస్తాను. ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. నా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని ఆ వీడియో నుంచి ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సాంగ్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఓకే, ఈ విధంగా మనకు సాంగ్ అనేది వస్తుంది. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆడియో మీద క్లిక్ చేసుకోవాలి. ఆడియో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బీట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఆటో జనరేట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఆటో జనరేట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ బీట్స్ అనేవి జనరేట్ అవుతాయి. జస్ట్ ఇక్కడ వెయిట్ చేయండి. సో వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు రిజల్ట్స్ ఏ విధంగా వస్తాయో మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ కొంచెం వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ రిజల్ట్స్ అనేవి ఇక్కడ ఇంట్రెస్ట్ టోటల్గా 4% చేసుకోవాలి. రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు వీడియోని కొంచెం జూమ్ చేసుకోవాలి. ఈ విధంగా జూమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సో ఇక్కడ ఈ పొజిషన్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఈ బీట్ నుంచి ఇక్కడ మనకు స్ప్లిట్ చేసుకోవాలి వీడియోని. ఈ విధంగా మల్టిపుల్ పార్ట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఓకే, సో ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే ఓకే, సో నేను అన్నింటినీ కూడా కట్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే 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 అండ్ కట్ చేసుకుని ఇప్పుడు ఎక్స్ట్రా వీడియో పార్ట్ ఉంది కదా, సో దాన్ని స్ప్లిట్ చేసి సో ఈ పార్ట్ని డిలీట్ చేసుకుంటాను. డిలీట్ చేసుకుంటే చూడండి ఇప్పుడు వీడియో మీద ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మనకు వీడియో క్రియేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మీద క్లిక్ చేసుకుంటాను. అండ్ క్లిక్ చేసుకొని ఇక్కడ బ్లర్ చేసుకుంటాను. ఇక్కడ హాలో బ్లర్ మీద క్లిక్ చేసుకుంటాను ఈ విధంగా. అండ్ ఎఫెక్ట్ అనేది మనకు ఇంతవరకు వచ్చేలా చూసుకుంటాను. ఇక్కడ వరకు ఓకే, ఇంతవరకు. సో ఈ విధంగా మనకు ఇంతవరకు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు ట్రాన్సిషన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ 2 క్లిప్స్ ఉంది కదా, ఈ క్లిప్ అండ్ ఈ క్లిప్ మధ్యలో ఇక్కడ ట్రాన్సిషన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ ట్రెండింగ్ ఉంటుంది. ఇక్కడ ట్రెండింగ్లో మనం ఇక్కడికి కొంచెం స్క్రోలింగ్ చేసుకుంటే ఇక్కడ మనకు లూమిన్ ఫ్లాష్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ సో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ కింద అప్లై టు ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అప్లై టు ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇప్పుడు చూడండి మనకు ఎఫెక్ట్ ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా మనకు ఎఫెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది మనకి ఇక్కడ. ఓకే, ఈ విధంగా ఇందులో మనకు షేక్ ఎఫెక్ట్ అండ్ లైట్ ఎఫెక్ట్ రెండు వచ్చేస్తాయి మనకి ఇక్కడ. వచ్చేసిన తర్వాత ఇప్పుడు స్టార్టింగ్లో మనకి ఈ విధంగా బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ కొంచెం దీన్ని అడ్జస్ట్ చేసుకొని సో దీని ఇంటెన్సిటీ మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వీడియో అనేది ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని సింపుల్గా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి.